మంగా ఇంకా నిలబడ్డావేంటి? గో అండ్ సిట్. కూర్చుంటాను టీచర్. టీచర్, మంగ కూడా మనతో పాటు పిక్నిక్ వస్తుందా? ఎస్, వాళ్ళ మదరే తీసుకెళ్ళమన్నారు. అందరూ కూర్చున్నారు కదా? ఇంకొక 5 minutes లో బస్ బయలుదేరుతుంది. ఓకేనా? వస్తున్నానే, నీతో పాటు నేను వస్తున్నాను. కానీ తిరిగి వచ్చేటప్పుడు నేను మాత్రమే వస్తాను, నువ్వు రావు. నన్ను హర్ట్ చేసిన నిన్ను వదల్నే. ఓకే మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తుంటే నాకు మీ మంగ పరిస్థితి క్లియర్గా అర్థమైంది. ఏంటి డాక్టర్ అది? చెప్తాను. బేసికల్గా చాలా మంది పిల్లల్లో సహజంగా ఉండే లక్షణం ఏంటంటే జలసి, అదే అసూయ. తమకంటే బాగా చదువుకున్న వాళ్ళని చూసినా, తమకంటే తెలివిగా ఆలోచిస్తూ అన్నింట్లో ముందుండే వాళ్ళని చూసినా అసూయ పడుతూ ఉంటారు. ఓ టైంలో ఆ అసూయ అనేది వాళ్ళకి కాస్త పీక్ లెవెల్లో ఉంటుంది. అప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం కాస్త కష్టమవుతుంది. అదే టైంలో వాళ్లలో ఉన్న అసూయ పెరిగి ఏదో ఒక రూపంలో బయటపడుతూ ఉంటుంది. మీ మంగ విషయంలో కూడా అలాగే ఉందని అనిపిస్తుంది. ఏంటి డాక్టర్ మీరు అనేది? ఎస్, నేను నిజమే చెప్తున్నాను. మీ మంగని మీరు చిన్నప్పటి నుంచి అతి గారాబంగా పెంచారు. దానివల్ల ఇప్పుడు కొత్తగా తన స్థానంలోకి వేరే అమ్మాయి, అదే గంగ వచ్చేసరికి భరించలేకపోతుంది. అంతవరకు మీరు తనకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు అదే ఇంపార్టెంట్ని గంగకు కూడా ఇచ్చేసరికి తనని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారని ఫీల్ అవుతుంది. అఫ్కోర్స్ ఆ స్థానంలో వేరే ఎవరున్నా అలాగే ఫీల్ అవుతారు. చాలా అతి కొద్ది మంది మాత్రమే ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ నుండి బయటపడగలరు. కానీ ఇప్పుడు మీ మంగ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళింది. అంటే నేను గంగ కంటే తక్కువేమో, అందుకే మా అమ్మ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని ఫీల్ అవుతుంది. అదే డాక్టర్, నాకు భయంగా ఉంది. స్కూల్లో కూడా తను ఇలాగే విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అందుకే ఒక మంచి సైకియాట్రిస్ట్కి చూపిస్తే తన గురించి ఏమైనా చెప్తారనిపించి మిమ్మల్ని పిలిపించాను. చాలా మంచి పని చేశారు. అవును, ఇంతకీ మంగెక్కడా? స్కూల్కి వెళ్ళింది డాక్టర్. వాట్? స్కూల్కి వెళ్ళిందా? ఎందుకు పంపించారు? గంగ పిక్నిక్ వెళ్ళిందని నాతో చెప్పారు కదా. మరన్నీ తెలిసి మంగను కూడా ఎందుకు పంపించారు? నో డాక్టర్, తను స్కూల్కి మాత్రమే వెళతానంది, పిక్నిక్కి వెళ్ళనని నాతో చెప్పింది. స్కూల్కి మాత్రమే వెళ్తానందా, పిక్నిక్కి వెళ్ళనందా? నో, తనని మీరు తక్కువ అంచనా వేశారు. నా అనాలిసిస్ ప్రకారం మీ మంగ అందరితో కలిసి పిక్నిక్కి వెళ్ళుంటుంది. లేదు డాక్టర్, తను వెళ్ళనని నాతో చెప్పింది. నాకు చెప్పకుండా మంగ ఏ పని చేయదు. అది గంగ రానంత వరకు. ఇప్పుడు మంగ మారిపోయింది. తను వెళ్ళిందే మీ మీద కోపంతో, ఆ గంగని ఏదో ఒకటి చేయాలన్న ఆవేశంతో. మీకంతగా కావాలనుకుంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. మిగతా విషయాలు నేను తర్వాత మాట్లాడతాను. వెంటనే ఫోన్ చేయమ్మా. హలో. హలో టీచర్, నేను రాజేశ్వరిని. చెప్పండి మేడం. మా మంగ మీతో ఉందా? ఉంది మేడం. అవును మేడం. అదేంటి టీచర్, తనకి మీరు సంగీతం నేర్పించడానికి తీసుకువెళ్తున్నారు అని కదా నాతో చెప్పింది. మరి మీరు పిక్నిక్ ఎలా తీసుకువెళ్తున్నారు? సారీ మేడం, మీరెక్కడో ఏదో పొరపాటు పడ్డారు. నేనేం అలా అనలేదు. మీరు ఫోన్ చేసినప్పుడు పిక్నిక్కి తీసుకెళ్తాను అన్నాను. మీరు సరే అన్నారు, అంతే. మీరు చెప్తేనే కదా మేము పిక్నిక్కి తీసుకెళ్తున్నాం.
ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే స్కూల్ నుండి బయలుదేరావు. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మీరు చెప్పింది నిజమే డాక్టర్. మా మంగ పిక్నిక్కి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్ గారు? తను పంతంతో వెళ్ళింది. తనకున్న కోపానికి, అసూయకి గంగ తిరిగి ఇంటికి రాకపోవచ్చు. గంగపై ఉన్న అసూయతో మంగ ఏమైనా చేయొచ్చు, దేనికైనా తెగించొచ్చు. తనని మనం వెంటనే ఆపాలి. అయితే ఇప్పుడే బయలుదేరుతాను. మంగని నేను ఆపుతాను. అదే బెటర్. మీరు మంగని తీసుకురాగానే తనకి నేను కౌన్సిలింగ్ ఇస్తాను. మీరు ఆలస్యం చేసే కొద్దీ అక్కడ గంగకు ప్రమాదం దగ్గరవుతూ ఉంటుంది. త్వరగా వెళ్ళండి. అలాగే డాక్టర్. ఓకే, రాగానే ఫోన్ చేయండి. వచ్చి కలుస్తాను. అలాగే, థాంక్యూ. ఉంటాను. అలాగే డాక్టర్. డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్. మీ జోష్ ఇలాగే ఉండడానికి మీకు ఒక చిన్న గేమ్ పెడదాం అనుకుంటున్నాను. దానికి మీరు రెడీనా? చెప్తాను. నా దగ్గర కొన్ని డిఫరెంట్ మాస్కులు ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకుంటే నేను మీ అందరికీ మాస్కులు పెడతాను. ఒక్కొక్కరిని పిలిచి ఆ మాస్కులు ఎవరు పెట్టుకున్నారో వాళ్ళ మాస్క్ తీయకుండా వాళ్ళెవరో చెప్పాలి. అలా కరెక్ట్గా చెప్పిన వాళ్ళు విన్ అయినట్టు. వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తాను. రెడీనా? ఆగండి. అయితే అందరూ కళ్ళు మూసుకోండి. డియర్ స్టూడెంట్స్, ఈ మాస్కులు వేసుకున్న వాళ్ళ పేర్లు కరెక్ట్గా చెప్పాలి. అలా చెప్పిన వాళ్ళే విన్ అయినట్టు. ఓకేనా? వదినా, మంగ మొత్తానికి నీ కూతురు అనిపించేసుకున్నది. ఎవరైనా ప్రయత్నాలు చేసినా ఆకుండా తను అనుకున్నది సాధించేసినది. ఇక మన మంగకి తిరుగు లేదదినా. మనం ఆనందపడితే సరిపోదే, ఈ ఇంట్లో ఆళ్ళు కూడా నా బిడ్డని చూసి సంతోషపడాల. అప్పుడే నా బిడ్డ నేను అనుకున్నది సాధించినట్టు. ఇప్పుడు సాధించేస్తున్నారు కదేటి, ఇంకటైనది నీ మోహం అయినది. లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఇల్లేదా? మరి మతుండే అట్టా ఎట్టా అంటావు? ఆ రాజేశ్వరమ్మ నా కూతుర్ని గంగకు దూరంగా పెడతదట. అంటే ఏంటి? నా కూతుర్ని ఇంటికి దూరం చెయ్యాలనే కదా వాళ్ళ ఆలోచన. అందుకే వాళ్ళ ఆలోచన తప్పని వాళ్ళకి తెలిసొచ్చేలా చేసి మళ్ళా నా మంగే ఇంటికి జమీందార్ అయ్యేలా చెయ్యాలా. అప్పుడే నాకు సంతోషం. కానీ ఇప్పుడు ఆ రాజేశ్వరం వెళ్ళి మంగని పిక్నిక్ వెళ్లకుండా ఆపితే తను అనుకున్నట్టుగానే జరిగేలా చూస్తుంది. మంగని దూరం చేస్తుంది. అట్ట జరగడానికి ఈల్లేదు. ఇల్లేదని మనం అనుకుంటే సరిపోదక్క. అక్కడ రాజేశ్వరం వద్దన్నా ఆగెల్లా లేదు కదా. వెళ్ళి ఖచ్చితంగా మన మంగని లాక్కొస్తుంది. అదే జరగడానికి ఈల్లేదు అంటున్నా. ఎట్టా వదినా, మన వల్ల ఎట్టా అవుతుంది చెప్పు? అవుద్ది. ఈ గౌరీ తలుసుకుంటే ఏదైనా అవుద్ది. నా బిడ్డ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. అట్లాంటిది ఆ రాజేశ్వరమ్మను ఆపలేనా? ఏడు చెప్తున్నావు వదినా? ఆ రాజేశ్వరమ్మతో మనం కూడా వెళ్ళి మంగని కలవకుండా చేద్దాం. ఒకవేళ కుదరకపోతే మంగని కలిసినా దాన్ని వెనక్కి తీసుకురాకుండా చేద్దాం. అదేటాక అసలు రాజేశ్వరమ్మ మనల్ని తనతో పాటు తీసుకెళ్తాదా? తీసుకెళ్లేలా మనమే చేద్దాం. వదినా, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్తా. సాధించాలి ఏదారైనా గాని, శోధించాలి ఏదేమైనా గాని. ఓ బ్రహ్మాండంగా. ఇక చూసుకో అక్క, మనం మంగే ఇంటికి జమీందర్రంతే. రేయ్ వాగకు, ఎవరైనా ఇంటారు. పద వెళ్దాం. పద. మంగా,
ఈడియట్ ఫెలో. నేను చెప్పమంది మాస్కుల పేర్లు కాదు, మాస్కులు వేసుకున్న వాళ్ళ పేర్లు. నేను చెప్పింది అందరికీ అర్థమైంది, ఒక్క నీకు తప్ప. వెళ్ళి కూర్చో. రాజు, కమ్. టెల్ దేర్ నేమ్స్. అతని పేరు శేఖర్. రైట్ ఆన్సర్. అతని పేరు సుధీర్. రాజు, సగం మంది పేర్లే కరెక్ట్ గా చెప్పావు, వెల్ ట్రై. బట్ అందరి పేర్లు కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి రాజు విన్నర్ కాదు. వీళ్ళందరిలో సగం మంది పేర్లు ఆల్రెడీ తెలిసిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఈ మాస్కులు మారుస్తాను. ఈసారైనా ఎవరు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. మేడం మీరొకసారి. సార్ మీరు కూడా. ఇవాళ గౌరీ ఇచ్చిన డబ్బులతో మస్తుగా తాగి పండగ చేసుకోవాలా. ఇదేంటి ఆడు 1000 రూపాయలు ఇస్తే 500 ఉందేంటి? 500 యాడికి పోయినాయబ్బా? గుర్తొచ్చినది, ఇది ఖచ్చితంగా గంటన్నగాడి పని అయి ఉంటది. నీ తాగుడు కోసం నా కాడి డబ్బుల్లో కెత్తావా? చెబుతా ఇవాళ అసలు నిజం. ఆ జమీందార్ తల్లితో చెప్పి నాకు కావలసిన డబ్బులు ఆళ్ళకాడే తీసేసుకుంటా. ఆ గౌరీ ఆళ్ళతో నాకేం పని? రే గంటన్నా, వస్తున్నాను రా. అమ్మ రాజేశ్వరి, ఆ కార్కి త్వరగా తీసుకురమ్మా. అమ్మగారు, మీతో పాటు మేం కూడా వస్తాం అమ్మగారు. అవసరం లేదు, ఇక్కడే ఉండండి. అది కాదమ్మగారు, మా గంగని మంగమ్మ ఏం సెత్తదో అని మీడు కూకొని భయపడే కంటే మేం మీతో పాటే ఉంటే మంచిదమ్మగారు. మంగమ్మని మీరొక్కరే ఎంతసేపు ఆపుతారు చెప్పండి. అందుకే మేం కూడా మీకు సాయం వద్దామని వద్దాం అంటున్నాం. అవసరం లేదని చెప్తున్నాను కదా. మంగనెలా ఆపాలో, గంగనెలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. మీరిక్కడే ఉండండి. అమ్మగారు ఇందాక ఒక సినిమా చూసినాను. అందులో 2 ముసలోళ్ళు అప్పుడే పుట్టిన పిల్లలిద్దరిని మార్చుకుంటారు. అందులో ఒక పిల్ల జమీందారు ఇంట్లో. వీడొకడు నా ప్రాణానికి. అసలు నిజం ఎక్కడ రాజేశ్వరికి తెలిసిపోతుందో అని నేను భయపడుతుంటే వీడి బ్లాక్ మెయిల్ ఒకటి. సర్లే, వచ్చి చావండి. వెళ్దామా? చూస్తారే, పదండి. అట్టాగే. వీళ్ళెందుకు? అంటే మనతో పాటు వస్తారంట, అందుకే రమ్మన్నాను. అవసరం లేదు, ఇక్కడే ఉండని. అది కాదమ్మా, వీళ్ళు కూడా వస్తే అక్కడ మనకు హెల్ప్ అవుతుంది. గంగ వీళ్ళ దగ్గర పెరిగింది కాబట్టి వీళ్ళు గంగను మేనేజ్ చేస్తే మనం మంగను మేనేజ్ చేయటానికి ఈజీ అవుతుంది. అందులో ఇప్పుడు మంగున్న ఆవేశానికి ఏదో ఒక రకంగా మనకు హెల్ప్ అవుతారమ్మా. నువ్వేం ఆలోచించకు, మనకంత టైం కూడా లేదు. అవతల బస్సు వెళ్ళిపోతుంది. సరేమా, రమ్మను. పదండి. కర్మ రండి. పదండి. నన్నే మోసం చేస్తారా? ఈ రోజు ఇలా బండారం బయట పెట్టేస్తాను. వస్తున్నానే గౌరీ, వస్తున్నా. సమయానికి ఆళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇప్పుడే నిజం చెప్పి ఆ గౌరీని గంటనుగాని బయటికి గంటేస్తా. వత్తన్నా. ఆగవే. వీడికి నేను 500 నొక్కేసినట్టు తెలిసిపోయినట్టుంది. అందుకే ఆవేశంగా వస్తున్నాడు. అయ్యో ఆగు. వదిన, ఎర్రాజుగడి ఎందుకంత ఆవేశంగా వస్తున్నాడు? తాగపోతే సచ్చినోడు డబ్బుల కోసం వీళ్ళకి నిజం చెప్పాలని వస్తున్నట్టున్నాడు. మనం ఈ నుండి ఎంటని వెళ్ళిపోవాలా? ఏంటి అక్కడే నిలబడిపోయారు? కారెక్కండి. త్వరగా. ఇతనేంటి మళ్ళీ వస్తున్నాడు? ఏదో చెప్పాలని వస్తున్నట్టున్నాడు. అమ్మ రాజేశ్వరి, అతనేం చెప్తాడో విని వెళదాం. అలాగే. అమ్మగారు, ఆడు తాగపోతే సచ్చినోడు. ఇందాక మన మంగమ్మ ఆవేశపడ్డానికి అదిగో ఆడే కారణం. ఇప్పుడు ఆడితో మీరు మాట్లాడితే మళ్ళీ ఏదో ఒక గొడవ పెట్టేసుకుంటాడు. ఆడంత మంచిది కాదమ్మా.
నా మాటిని తొందరగా మనం మంగమ్మ దగ్గరికి వెళ్దాం. లేదంటే మన గంగమ్మ మనకి దక్కదు తల్లి. అవునమ్మా, మనం ఇక్కడ ఆలస్యం చేసే కొద్దీ అక్కడ గంగకు ప్రమాదం పెరుగుతుంది. వెళ్దాం పద. అమ్మగారు ఆగండి అమ్మగారు, అమ్మగారు అమ్మగారు ఆగండి అమ్మగారు, అమ్మగారు ఆగండి, ఆగవే, ఏయ్ గౌరీ ఆగవే, అగో అమ్మగారు అమ్మగారు ఆగండి అమ్మగారు, అమ్మగారు ఆగండి, అమ్మగారు అమ్మగారు. ఏ గౌరీ, ఇప్పుడు తప్పించుకున్నారే, మళ్ళీ వస్తా నీ సంగతి సొత్తా. నువ్వులే అమ్మ గంగా, నువ్వులేమ్మా. వీళ్ళెవరో కరెక్ట్ గా చెప్పాలి, లేదంటే నువ్వు ఓడిపోయినట్టే. లేదు టీచర్, నన్ను ఎట్టాగైనా గెలుస్తాను. అయితే వీళ్ళెవరో కరెక్ట్ గా చెప్పాలి. ధైర్యేష్, మంగ, వావ్, వెరీ గుడ్. నెక్స్ట్ శైలు, వెల్డన్ గంగా, వెల్డన్. మొహానికి మాస్క్ ఉన్నా అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? ఏముంది టీచర్, వీళ్ళంతా నా స్నేహితులే కదా. రోజు ఒకే క్లాస్ లో ఉండేవాళ్ళం. ఎవరు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. అందుకే వీళ్ళ పేర్లు సరిగ్గా చెప్పగలిగాను. అదే ఎలా చెప్పగలిగావో మాకు కూడా చెప్పు. చెప్తాను. సాయికైతే స్కూల్ బెల్ట్ ఎప్పుడు చూడు ఏడ ఊడిపోతాదో అన్నట్టు లూజుగా ఉంటాది. ఆ లూజు బెల్ట్ చూసే సాయి అని చెప్పినాను. ఇక ఈ ఆకారం మన క్లాస్ లో ధైర్యేష్ కి తప్ప ఎవరికి లేదు. అందుకే ఆకారాన్ని బట్టి ధైర్యేష్ అని చెప్పిన. శైలు ఎప్పుడు చూడు తనొక్కదాన్నే పొడవైన జుట్టుండదని అందరికీ చూపించడానికి తన జళ్ళు ఎప్పుడూ ముందుకేసుకునే ఉంటాది. ఆ జడను చూసే శైలు అని చెప్పినాను. ఈ గూడెంది నన్నేం చూసి గుర్తుపట్టిందో. అది సరే, అందరి గురించి చెప్పి మంగనెలా గుర్తుపట్టావో చెప్పలేదు. చెప్పు. వదిలేయండి టీచర్, చెప్తే మంగ బాధపడతాది. ఇదంతా గేమ్ లో పార్టే, స్పోర్టివ్ గా తీసుకోవాలి. మంగ ఫీల్ అవ్వదు. నువ్వు చెప్పు. చెప్తాను. మంగమ్మ దగ్గరికి రాగానే అదో రకమైన వాసన వస్తాది. ఎందుకంటే తనకి బద్ధకం ఎక్కువ. ఆ బద్ధకం వల్ల తను 2 రోజుల వరకు స్నానమే చేయదు. అందుకే ఆ వాసన వస్తాది. ఆ వాసన చూసే మంగమ్మ అని చెప్పినాను. నన్ను క్షమించండి మంగమ్మ గారు. టీచర్ బలవంతం చేసేసరికి నిజం చెప్పక తప్పలేదు. ఏమనుకోకండి. వెల్డన్ గంగా, వెల్డన్. నీ మెమొరీ పవర్ ఎక్సలెంట్. నీకింత మెమొరీ ఉండడం వల్లే నువ్వు ఈ రోజు విన్ అయ్యావు. అందుకే నీకొక స్మాల్ గిఫ్ట్. గంగా, స్టూడెంట్స్ చూస్తారే, గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. నేను స్నానం చేయనని అందరి ముందు నన్ను అవమానించావు కదూ. నిన్ను వదల్ని. ఈ పిక్నిక్ పూర్తయ్యేలోగా నేను నిన్ను ఏదో ఒకటి చేసి తీరుతా. చూస్తూ ఉండు. చిల్డ్రన్స్, ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి.